నేను ఈ దేశంలో ఉన్నంత కాలం నేను మిమ్మల్ని రేపవలనని ఈ పద్ధతి మీకు రాస్తున్నాను అంటాడు. అంటే రేపుగా ఒక టేంటీలు ఉన్నాయనుకోండి, వాటిని పెట్టకూడదు, ఏమవుతాయి అంటే రేగిపోతాయి. అలాగే మనుషులుగా ఉన్న అందరం కూడా పెడతాము, త్రాగుతాము, పని చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. కానీ మనిషికి లేని జ్ఞానం ఏంటంటే ఆత్మానుసారంగా పరలోక రాజ్యం కొరకు కష్టపడాలి, పరలోక రాజ్యం కొరకు బ్రతకాలి, పరలోక రాజ్యం ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఎదగాలనే విషయంలో ప్రపంచం అనగా క్రైస్తవులుగా నిలబడుతున్న చాలా మందికి పేరే పేరు. అందుకే చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే 3వ అధ్యాయం 1వ వచనం ఏమన్నది? కొలసీలకు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని ఉదాక్షను కూర్చుని ఉన్నాడు. పైన వాటిని కానీ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోకూడదు. అదేగా మీరు మృతి పొందుతుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. అందరూ కూడా అద్భుతం. నేను 5 నిమిషాలు మాత్రమే చెప్తారు. మన జీవము ఎవరు భద్రపరచాలంటే దేవుని ఎదుట మన జీవము, మన పైకి ఎలా కనబడుతున్నాం కానీ మన ఆత్మానుసారమైన జీవము దేవుని దగ్గర భద్రపరచబడి ఉన్నదంట. కాబట్టి మనం పైన వాటి మీదే మనసు పెట్టుకోవాలంట, పైన వాటిని వెతికేవారుగా మనందరం కూడా ఉండాలంట. మంత్రాలు చేస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం, కానీ సహజంగా మనిషి అనేవాడు దేవుని కోసం ఎదగాలి, బ్రతకాలని ఆలోచించడంలో చాలా తక్కువ. వాస్తవానికి మరి మనము వారానికి 7 రోజులైతే మందిరానికి వచ్చేది ఒక రోజులో 3 గంటలు. ఈ 3 గంటల్లో కూడా మన వాక్యం వినే వల్ల ఒక అరగంట కదండి. అంటే దేవుడి కోసం మనం తెలుసుకునేది సహజంగా చాలా మంది బైబిల్ చదువుతారు. అంటే 100% మంది మాత్రం డైలీ బైబిల్ చదివేవాళ్ళు తప్ప ఎక్కువ శాతం ప్రజలు ఏం చేయాలండి, బైబిల్ని చదవరు. చాలా మంది చదవరు. క్రైస్తవులు అంటేనే బైబిల్ చదవరు తెలుసండి. క్రైస్తవులు బైబిల్ చదువుతారు, క్రైస్తవుల్లో ప్రభువు పట్టుకోవడానికి. క్రైస్తవులు అంటే అర్థం అంటే బైబిల్ చదవని వారు అన్నమాట. ఎవరు చూసినా అలాగే ఉన్నారు. కాబట్టి మనం ఆత్మానుసారంగా పైన వాటిని వెతకాలంటే మనకు బైబిల్ చదివేవారుగా, బైబిల్ ధ్యానించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పైన వాటి మీద మనసు పెట్టగలుగుతాము. అయితే క్రైస్తవుడు అనేవాడు దేని సంబంధం కాదు, భూ సంబంధమైన వాడు కాదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది రకరకాల ప్రార్థనలు చేశారు, రకరకాల విజ్ఞాపనలు చేశారు, రకరకాల దేవుడు బతిమలాడుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దినదినము బతిమలాడుతున్నాడంట, ఒక వ్యక్తి మాత్రం దినదినము ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి, ఒక వచనం నేను చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1:9. ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ అర్థంకు వచ్చింది దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన బహుమాను గురించి మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకుని ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మీయాన్ని సేవించున్న దేవుడే నాకు సాక్షి. అంటే ఇక్కడ గమనించండి, ఈ పౌలు అనే భక్తుడు, మహాభక్తుడు ఏం చేస్తాడంటండి, ప్రార్థన చేస్తాడు. ఎలా చేస్తాడంటండి, ఎడతెగక ఇంకేం చేస్తాడంట, బతుకులాడుచున్నాడు. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి. ఏ విషయంలో? ఒక జాబు విషయంలో కాదు, ఒక తిండి గురించి కాదు, ఒక ఇల్లు గురించి కాదు, ఒక ఆరోగ్యం గురించి కాదు. మరి దేని గురించి అంటే ప్రభువా అనుచరులకు స్వార్థ ప్రకటించారు, అనుచరులు అనేక మందిని ఎదిగించారు, అనుచరులు అనేక మంది ప్రభువులు బలపరిచారు. ఇదిగో రోమాలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నేను స్వార్థ ప్రకటించాను, వాళ్ళకు కూడా ఆత్మ సంబంధమైన వరాన్ని ఇవ్వాలి. కాబట్టి ఆటంకపరచకుండా వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ ఎవరంటానికి వస్తున్నారంట, మనకు ఎందుకు చదువుకుంటే సాతాను పౌలు గారిని ఆటంకపరుస్తున్నాడంట. హల్లెలూయా. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు పని చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ఆటంకపరచు, మీరు జాబ్ చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ఆటంకపరచు, ఇల్లు కట్టుకుంటే మిమ్మల్ని ఎవరు ఆటంకపరచు. బట్ మీరు దేవుని పని చేసుకుంటే దేవుని
నువ్వు దేవుడి కోసం జీవించాలనుకుంటే సాతాను యొక్క వృత్తులు ఎలా ఉంటుందో, సాతాను యొక్క తాగుడు ఎలా ఉంటుందో నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ పౌలు అంతటా వాడు, పౌలు గురించి మనకు తెలుసు. పౌలు నడిచి వెళ్తుంటే అనేక మంది స్వస్థత పొందుకున్నారు. పౌలు వెళ్తుంటే పౌలు చనిపోయిన వారు బ్రతికించాడు. అటువంటి పౌలు ఏమన్నాడు? బతుకులాడుకున్నాడు. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆత్మానుసారముగా మనం ఎదగాలంటే అది నీవు అనుకున్నంత ఈజీ కాదు. ప్రభు అన్నాడు, అయ్యా రక్షణ పొందు వారు కొంతమంది రా అంటే అప్పుడేమన్నాడు? అవును కొంతమంది. ఎందుకంటే దీనిలో ప్రవేశింప చూచుదురు కానీ వారు వల్ల కాదు. ఇక్కడ అనేక మంది ఉండొచ్చు, క్రైస్తవ సంఘాలు అనేక మంది ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అది చాలా కృషితోని
ఉన్నాడు.